ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినమున సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీరందరూ కూడా మిమ్మలను మీరు పరిశీలించుకోమని దేవుడు అంటున్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు దేవుని మాటలు వినడానికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మనం సూటిగా ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ దినమున మాట్లాడుకుందాం, దేవుని మాటలు విందాం అని గత వారంలో మనం చెప్పుకున్నాం. మొదటి మరణము అనగా ఏమిటి? ఇటు మొదటి మరణము క్రీస్తులో మరణించి నిత్య జీవములోనికి ప్రవేశించడమేనని మనం తెలుసుకున్నాం. అంటే మొదటి మరణము ప్రభువైన యేసుక్రీస్తులో నిత్య జీవానికి నడిపిస్తుంది. మరి ఇప్పుడు రెండవ మరణమును గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రియమైన సంగమా, దేవుని విశ్వాస సమూహమా, ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండవ మరణం గురించి మనము తెలుసుకుందాం. దేవుడే తన పరిశుద్ధ లేఖనముల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అట్టి రెండవ మరణమును గూర్చి మనము తెలుసుకుందాం. గత వారంలో మనం చెప్పుకున్నటువంటి మొదటి మరణం నిత్య జీవానికి నడిపిస్తుంది. రెండవ మరణము ఈ యొక్క ఆదివారం దినమున తెలుసుకోబోతున్నాం. ఇటు రెండవ మరణము నిత్య నరకానికి నడిపిస్తుంది. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఎలాగో ఒక్కసారి మనము పరిశుద్ధ లేఖనముల నుండి చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ లేఖనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము, ఇదే రెండవ మరణానికి దారితీస్తుంది. ఎట్టి పాపం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క కృపా వరము ప్రభువుని యేసుక్రీస్తునందు మరణించిన వారికి నిత్య జీవాన్ని దయచేస్తే, ఇక్కడ పాపము వలన మనము మరణమును కొని తెచ్చుకుంటున్నాము. అది రెండవ మరణానికి దారితీస్తా ఉంది. ప్రియమైన సంగమా, ఏనాడైనా సరే మనము ఈ రీతిగా ఆలోచించగలుగుతూ ఉన్నామా? ఆలోచించాలి. అంతే కాదంట. చూడండి, ఎవరైనాను క్రీస్తు యేసును ప్రేమించకుంటే వారు శపింపబడతారు. ఇది 100కు 100% కరెక్ట్. ఎవరైతే యేసు క్రీస్తును ప్రేమించరో అట్టి వారు ఈ లోకములో శాపానికి గురవుతారు. అంటే శపింపబడతారంట దేవుని ద్వారా. మరి మనలో ఎంతమంది ఈ రీతిగా ప్రభువైన క్రీస్తు ద్వారా శపింపబడుతున్నాం? ఎందుకంటే క్రీస్తును ఒప్పుకోని వారు, పాపానికి దాసులైన వారు ఖచ్చితంగా దేవుని ద్వారా శపింపబడతారు. ఇట్టి వారు రెండవ మరణంలో వేయబడతారు, రెండవ మరణమునకు చేర్చబడతారు. ప్రియమైన సంగమా, ఒక్కసారి దేవుని యొక్క విశ్వాస సహవాస సమూహానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇటు తెలియజేస్తున్నటువంటి మాటలలో ప్రాముఖ్యంగా చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 24వ లేఖనం ఒక్కసారి మనం చదువుకుందాం.
అయ్యో, పౌలు గారు అంటున్నారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు నా శరీరము నుండి నన్నెవరు విడిపించును. అవును, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము నుండి ఎవరు ఈ లోకములో నన్ను విడిపిస్తారు అంటున్నాడు. మరి ఇట్టి దౌర్భాగ్యులు ఎవరు? ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి ఒక్క విశ్వాసి కూడా తనను తాను మరి ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడే ఈ సమయంలో ఏర్పడుతుందంట. అంతేకాదు, మరి ఇట్టి మరణం నుండి, రెండవ మరణం నుండి ఎవరు విడిపించగలరు ఈ లోకంలో అని ప్రశ్న మరి పౌలు గారు వేస్తున్నారు. అయితే ఇట్టి దౌర్భాగ్యులు ఎవరు అంటే లోక సంబంధమైన దుఃఖమును అనుభవించువారు. లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని ఎవడైతే అనుభవిస్తున్నారో అట్టి వారు మరణమునకు చేర్చబడతారు. ఈ మరణమే రెండవ మరణమని స్పష్టంగా సెలవిస్తా ఉంది. అంతేకాదంట, మరి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మరణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తారు. ప్రియమైన దేవుని సంగమా, లోకానుసారమైన దుఃఖాన్ని పాపానికి దగ్గర చేస్తే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నిత్య జీవమునకు చేర్చబడడానికి నీకు మారు మనసును దయచేస్తా ఉంది. మరి ఏనాడైనా సరే సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులు ఈ రీతిగా ఆలోచన కలిగినటువంటి వారు ఉన్నారా? అది విశ్వాస సమూహమా? అది యాజిక సమూహమా? లేక అంతర్జాతీయ సమూహమా? ప్రసంగికుల సమూహమా? ఒక్కసారి మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి అంటున్నాడు. మీరు లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారా? అయితే మీరు ఖచ్చితంగా రెండవ మరణానికి దారితీస్తారు. మీ మార్గమే రెండవ మరణం. ఇక ఎవరైతే సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాస యాజిక సమూహము, అంతర్జాతీయ ప్రసంగిక సమూహము ఎవరైతే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని అనుభవిస్తూ అట్టి దుఃఖము మరణార్థమైనటువంటి మారు మనసును కలుగజేసి నిత్య జీవానికి చేర్చబడతాము అని దేవుని వాక్యం సెలవిస్తాము. ప్రియమైన సంగమా, ఒక్కసారి మనం ఈ రీతిగా ఉన్నాము, లేక లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉన్నాము, లేక దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని మనము అనుభవిస్తున్నాము? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోమని దేవుడు స్పష్టంగా సెలవిస్తాము. అంతేకాదంట, చూడండి, మరి ఇట్టి లోక సంబంధమైనటువంటి దుఃఖం, లోకానుసారమైనటువంటి దుఃఖాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ లోక పాపము దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రతి మనిషిని మార్చేస్తుందట. ఈ లోక పాపము దేవుని యొక్క ఆజ్ఞను మరి స్వీకరించకుండా అట్టి దేవుని ఆజ్ఞకే వ్యతిరేకులుగా మానవాళిని మార్చేస్తుందంట లోక పాపం. అందువలననే మరి మార్చడమే కాకుండా ఆ రీతిగా ఆ పాపము మనలను మోసం చేస్తా ఉందంట. మనలను దేవునికి దగ్గర కానికుండా, దేవుని ఆజ్ఞకు లోబడనీయకుండా
ఇటు లోక పాపము మనలను అనునిత్యము మోసం చేస్తా ఉంది. ఇటు మోసపోతున్న వారు విశ్వాసులలో ఉన్నారా లేదా, యాజక సమూహంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. ప్రియమైన సంగమా, స్పష్టంగా దేవుని వాక్యమే మనకు సెలవిస్తా ఉంది. చూడండి, ఇట్టి లోక పాపమును మనము అనుభవించడానికి, లోక పాపము ద్వారా మనం ఈనాటి జనులమైనటువంటి, లోకులమైనటువంటి, ప్రజలమైనటువంటి మనము లోక పాపమును అనుభవించడానికి లోకానుసారమైన దుఃఖాన్ని అనిపిస్తున్నాం. దైవ చిత్తానుసారమైన దుఃఖానికి దగ్గర చేరలేకపోతున్నాం. మారు మనసును కలిగించుకోలేకపోతున్నాం. మారు మనసు పొందామన్నామే కానీ ఏనాడు కూడా మనము అట్టి మారు మనసు కోసం దుఃఖాన్ని ఈ లోకంలో మనం అనుభవించలే. ఎందుకంటే లోకానుసారమైన దుఃఖంలో మరి సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఎంతో వినోదం ఉంది, ఆహ్లాదకరమైన జీవితం లోకంలో కనబడతా ఉంది. కనుకనే లోకానుసారమైన దుఃఖానికి లోబడిపోయిన వారు విశ్వాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రజలున్నారు, లోకులున్నారు. అంతేకాకుండా ఈనాటి జనులు కూడా ఉన్నారని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మరి అది ఎలాగో ఒక్కసారి మనమందరం కూడా చూద్దామా? చూద్దాం. ఎందుకంటే నేనిచ్చే మాట ఆలస్యము చేయక తిరుగుబాటు చేయువారులారా, మీ దినాల్లోనే నేను ఈ మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుదును అని యెహెజ్కేలు గ్రంథంలో స్పష్టంగా మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయంలో 25వ లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. నేనిచ్చు మాట ఏ మాత్రము కూడా ఆలస్యము చేయను, అంతేకాకుండా తిరుగుబాటు చేయువారులారా, మీ దినాల్లోనే నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుదును, నీతి మార్గాన్ని విడిచిన వారలారా అంటున్నాడు ఇక్కడ. ఓ ప్రజలారా, ఓ విశ్వాస సమూహమా, ఓ యాజక సమూహమా, సర్వ సార్వత్రిక సంఘములతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు మనము వింటున్నాం. అందుకే ఆయన నీతి మార్గాన్ని విడిచిన వరలరా అని స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంతేకాదు, ఇంకో సందర్భంలో కూడా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అది సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ లేఖనాన్ని కూడా ఒక్కసారి మనము చదువుకుందాం. చూద్దాం. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు, అపహాసకులరా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందితురు, బుద్ధిహీనులరా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. చూడండి, స్పష్టంగా దేవుడు చదివిస్తా ఉన్నాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, ఎట్లనగా అంటాడు. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, ఎన్నాళ్ళు మీరు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు, అపహాస్యకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచూ ఈ లోకములో గడుపుతారు, అలాగే బుద్ధిహీనులారా, ఇంకెన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుంటారు. ఆ జ్ఞానము ప్రభు యేసుక్రీస్తు కదా. మన దేవుని బిడ్డలారా, మరి అట్టి జ్ఞానాన్ని కూడా మీరు అసహించుకుంటున్నారే. అట్టి జ్ఞానయుక్తమైనటువంటి మాటలను ప్రభు యేసుక్రీస్తు వారు తన సేవకుల ద్వారా మీకు వినిపిస్తూ ఉంటే, అట్టి జ్ఞానాన్ని కూడా అసహించుకొని పారిపోతున్నటువంటి విశ్వాసులు ఉన్నారు, వెళ్ళిపోతున్నటువంటి విశ్వాసులు ఉన్నారు, యాజక సమూహం ఉన్నారు, ఈ లోక ప్రజలు ఉన్నారు, జనులు ఉన్నారు, లోకులు ఉన్నారు. అందుకే జ్ఞానమును మీరు అసహించుకుంటున్నారు కాబట్టి మీరు నీతి తప్పిన వారు అంటున్నాడు దేవుడు. ఇట్టి వారి యొక్క ప్రయాసంతా
ఇటు నీతి తప్పిన వారి ప్రయాస అంతా కూడా ఈ యొక్క ఆ సూర్యుని కింద భూమి మీద నివసించుతున్న జనులలో ఈ రీతిగా ఉన్నారంట. ఏ రీతిగా ఉన్నారంట? ఒక్కసారి ప్రేమన సంగమా, ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అయితే నీతి తప్పిన జనులంతా కూడా లోకములో ఈ రీతిగానే ఉన్నారంట. సూర్యుని క్రింద భూమి మీద నివసించుతున్నటువంటి సర్వజనులు, సర్వ ప్రజలు, లోకులు అందరూ ఇలాగే ఉన్నారంట. వీరిలో మార్పు కనిపిస్తుందా? మార్చుకున్నటువంటి, మారు మనసు పొందినటువంటి వారి క్రియల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా ఏమైనా మారుతారో అనుకుంటున్నాడు దేవుడు. కానీ భూమి కింద ఇలానే ఉంటున్నారని దేవుడు అంటున్నాడు. వాక్యం కూడా సెలవిస్తా ఉంది. చూడండి, అది కూడా ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథంలోని 2వ అధ్యాయము 22, 23 లేఖనాలు కూడా స్పష్టంగా సెలవిస్తాయి. ఎలాగంటే, సూర్యుని క్రింద భూమి మీద నరునికి తటస్థించిన ప్రయాసమంతటి చేతను, వారు తలపెట్టు కార్యములన్నిటి చేతను వారికేమి దొరుకుచున్నది. అంటే భూమి మీద నరునికి, అంటే సూర్యుని క్రింద భూమి మీద నివసించుచున్నటువంటి నరుల యొక్క ప్రయాస అంతటిలో, అంటే నీతి తప్పినటువంటి క్రియల యొక్క ప్రయాస ఇది చేతను, వారు తలపెట్టు కార్యములన్నిటి చేత అసలు వారికి ఏం దొరుకుతుంది? వారి దినములన్నీ శ్రమకరములు, వారి పోట్లన్నీ వ్యసనకరములు. రాత్రి ఎందైనను వారి మనసునకు నెమ్మది దొరకదు. ఇది నిజముగా వ్యర్థమే. అవును, చూడండి ప్రియమైన దేవుని సంఘమా, విశ్వాస సమూహమా, అవును కదా. సూర్యుని కింద భూమి మీద నివసించుతున్న నీతి తప్పినటువంటి ప్రతి ఒక్కరు, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థమే. వీరి రాత్రి వేళ కూడా వీరి మనసుకి సంతోషం దొరకడంలే, సుఖ నిద్ర కూడా దొరకడంలే. అంత కలత నిద్రే. ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. ఆడు చేసినటువంటి ప్రయాస అంతా కూడా నీతి తప్పిన క్రియల చేత, యథార్థత తప్పిన క్రియల చేత, మరి మాట తప్పి, మనసు చెడి, మరి బుద్ధి చెడి, నీతి చెడి బ్రతుకుతున్నటువంటి జనాంగం అంతా కూడా అంట ఈ లోకములో వారి వారి క్రియల చేత మనశ్శాంతిగా వారు నిద్రపోయిన దినాలు లేవు. కలత నిద్రతోనే ఈ లోకములో జీవిస్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంటారు. అంటే వీరికి మనస్సుకు రాత్రి వేళ కూడా నెమ్మది లేదు. పొగులు నెమ్మది ఉందంటే నెమ్మది లేదు. ఎక్కడెక్కడ దోచుకుందామా, ఎక్కడెక్కడ సంపాదించుకుందామా, ఎక్కడెక్కడ దొరికినంత దోచుకుందామనే కార్యక్రమాలలోనే మునిగి తేలుతున్నారు అందరూ. అయితే ఇటు వారికి పొగులంతా మనశ్శాంతి లేదు, రాత్రి కాలంలో కూడా మనశ్శాంతిగా వారు నిద్రపోవడం లేదు, ప్రశాంతత లేదు. మరి ఎక్కడే ప్రశాంతత లేని వీరికి అక్కడ ప్రశాంతత ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించాలి. ఈ లోకంలోనే వీరికి ప్రశాంతత లేదు అసలు. ఎందుకంటే పొగులు రాత్రి ప్రశాంతత లేని నిద్ర కరువైన రాత్రులు ఎన్నో గడుపుతున్నటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. ఇట్టి వారిలో మీరున్నారో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరున్నారో లేదో ఒక్కసారి మిమ్ములను మీరు గుండెల మీద చేసుకొని చూడండి. విశ్వాస సమూహం అలాగే ఉందా, యాజక సమూహము అలాగే ఉందా, సర్వలోక జనులు అంటే దేవుని బిడ్డలు కూడా ఇలాగే ఉన్నారు. కాబట్టి చూడండి, అన్ని నీతి తప్పిన క్రియలే, మాట తప్పి జీవిస్తున్నటువంటి మనుషులే. మరి ఇట్టి వారికి అందరికీ పొగుళ్ళు శాంతి లేదు, సమాధానం లేదు, ప్రశాంతత లేదు. రాత్రి కలత నిద్ర తప్ప ప్రశాంతమైన నిద్ర ఏ ఒక్కరికి లేదు. ఇట్టి వారందరూ కూడా అంట ఇక్కడ ప్రశాంతత లేదు.
మరి అక్కడన్నా ప్రశాంతత ఉంటుందా? ప్రభు అయిన దేవుని దగ్గర అయినా ప్రశాంతత దొరుకుతుందా అంటే అక్కడ ప్రశాంతత దొరకదు. అందుకే ఇక్కడ కలత నిద్ర, అక్కడ కఠినమైన వేదన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇలాంటి అంటే ప్రయాసపడి ఏదో 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 సంపాదించాలి, దోచుకోవాలి అనే కార్యక్రమాలతో ఎవరైతే ఈ లోకంలో మరి జీవిస్తున్నారో ఇట్టి ప్రయాస అంతా కూడా వ్యర్థమే. కాబట్టి ఇట్టి వారందరంట ఈ లోకములో కలత నిద్ర, ఆ లోకములో కఠినమైన వేదన మరి దేవుడు కలుగజేయబోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రభు అంటున్నాడు చూడండి, అంతేకాదట, ఇట్టి వారు ఇక్కడ ఇలాగే ఉంటున్నారు. ఈ కలత నిద్ర నిద్రిస్తున్నటువంటి వారందరూ పొగులు మనశ్శాంతి లేని వారు, పరుగున సంపాదించాలని ఎంతో ప్రయాసపడుతున్నటువంటి ఈ జనులందరూ కూడా మరి రాత్రి మనశ్శాంతి లేని నిద్ర, సుఖ నిద్ర లేదు వీళ్ళకి. ఇట్టి వారు అందరూ కూడా ఈ లోకములో ఇలాగే జీవిస్తున్నారంట. అది కూడా ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ లేఖనం స్పష్టంగా సెలవిస్తా ఉంది. నాశనమే వారి అంతము, కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందే అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసును ఉంచుచున్నారు. ఇటు వారు నాశనమే వారి అంతము, కడుపే వారి దేవుడు. కడుపే వారికి దేవుడు, నాశనమే వారి అంతం. ఇట్టి వారందరూ కూడా సిగ్గుపడవలసిన వాటి యందు ఆనందిస్తున్నారు. అంతేకాకుండా భూ సంబంధమైన వాటి మీద మాత్రమే మనసును స్థిరపరుచుకుంటున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. భూ సంబంధమైన వాటి మీద మనసును స్థిరపరుచుకుంటున్నారు. ఇలాంటి వారందరూ తమ మనస్సులో ఒక 3 విషయాలు ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇట్టి వారందరూ ఇలాగనే ఉంటున్నారంట. ఎలాగ ఉంటున్నారో అంటే రెండవ మరణమునకు దగ్గరయ్యే జనులందరూ కూడా ఈ లోకంలో ఇలాగే ఉన్నారంట. అందులో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తమ మనసులో దేవునికి చోటివ్వరు, చేయరాని కార్యాలు చేస్తారు, భ్రష్టు మనసు కలిగి ఉంటారు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఇట్లాంటి వారందరూ కూడా తమ మనసులో దేవునికి అస్సలు చోటు ఇవ్వరు, చేయరాని కార్యాలు చేస్తారు, భ్రష్టు మనసు కలిగి ఉంటారు. నంబర్ 2, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, కలహము, నరహత్య, కపటము, వైరముతో నిండుకొని ఉంటారు. వైరముతో నిండుకొని ఉంటారంట వీళ్ళందరూ కూడా. అంతేకాదు, 3వదిగా ఇటు వారందరూ కూడా కొండెములు చెప్పేవారుగాను, అపవాదుకులుగాను, దేవుని ద్వేషించేవారుగాను, హింసకులుగాను, అపవాదులుగాను, తల్లిదండ్రులకు అవివేకులుగాను ఉంటారు. వీరందరూ కూడా తల్లిదండ్రులను ద్వేషిస్తారు, వారి మాట ఏమాత్రము వినరు, అంతేకాకుండా అవివేకులుగా ఉంటారు. 4వదిగా మాట తప్పేవారుగా ఉంటారు వీళ్ళు. ఈ రెండవ మరణంలో చేర్చబడే వాళ్ళ సంగతి చెప్తున్నాడు. వీరు మాట తప్పేవారుగాను, అనురాగ రహితులుగాను, భయము లేని వారుగాను, భయభక్తులు లేని వారుగాను ఉంటారు. ఇటు వారందరూ రెండవ మరణమునకు పాత్రులు అవుతారు. రెండవ మరణానికి పాత్రులు అవుతారు. అంతేకాదు, దేవునికి
దేవుని న్యాయమైన తీర్పు ఉందని తెలిసి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క న్యాయమైన తీర్పు ఒకటి ఉందని తెలిసి కూడా వారు మారరు. వారి తీరు మారదు. వారి తీరు ఏమాత్రము కూడా మారదు. మనస్సు అసలే మారదంట వీళ్ళకి. వారి తీరు మారదు, వారు మారరు, వారి మనసు అసలే మారదు. ఇలాంటి వారందరూ అన్యాయస్తులతోనే స్నేహం చేస్తారు, అందులోనే సంతోషాన్ని ఎన్నుకుంటారు. వీరందరూ ఈ రెండవ మరణమునకు ఎవరైతే పాత్రులుగా ఎంచబడుతూ ఉన్నారో వీళ్ళందరంట అన్యాయస్తులతో సంతోషంగా సహవాసం చేస్తారు, ఆనందంగా. ఏ మాత్రం కూడా సందేహించరంట. వాళ్ళలో ఏ మాత్రము కూడా ఒక్కసారైనా సరే ఆత్మ పరిశీలన ఉండదు. అలాగే మరి ఏ మాత్రము కూడా అపహాసకులతో కానీ అన్యాయస్తులతో కానీ మరి నీతి తప్పిన వారితో కానీ స్నేహం చేయడానికి అరువులు చూస్తూ ఉంటారు. ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. అంతేకాదు మరో రకం కూడా ఉంది. ఇంకొక రకాన్ని కూడా దేవుడు చూపిస్తా ఉన్నాడు. ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము 8వ లేఖనం. ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము 8వ లేఖనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులకును, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను, వాదించేవారును అగ్నిగుండములలో మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమ, ప్రియమైన యాజక సమూహమా, సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువు స్పష్టంగానే చెప్తున్నాడు. ఏ మాత్రం కూడా తేడా లేని మాటలు, స్పష్టమైన మాటలను దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఇటు వారందరూ మండుచున్న అగ్ని గంధకములతో మండుచున్న అగ్నిగుండములో వేయబడతారు. ఇటివారు ఇది రెండవ మరణము అని దేవుడు స్పష్టంగా తన లేఖనముల ద్వారా తేల్చేశాడు. అంతేకాదంట, ఈ తీర్పు సరే ఏది ఏమైనాను దేవుడు మాట చెబుతున్నాడు. దేవుని మాటలు మనం వినాలి. దేవుడు ఉన్నాడనే ఆ విశ్వాసులుగా మనం జీవించాలి. అదృశ్యమైన దేవుడు ఉన్నాడనే దానికి నిదర్శనం స్పష్టంగా వాక్యమే సెలవిస్తా ఉంది. మరి ఇటు తీర్పు ఎక్కడ నుండి బయలుదేరుతుంది? అసలు ఈ తీర్పే ఎక్కడి నుంచి బయలుదేరుతుందో ఒక్కసారి వాక్యమే చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ లేఖనము. ఈ తీర్పు దేవుని ఇంటి నుండి ఆరంభమగు కాలము వచ్చుచున్నది. ఈ తీర్పు దేవుని యొక్క ఇంటి నుండి ఆరంభమగు కాలము వచ్చుచున్నది. అది మన యొద్దనే ఆరంభమైతే, దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏంటి అంటున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా పరిశుద్ధ మందిరంలో ఉన్నాం, పరిశుద్ధమైన దేవుని మాటలు వింటున్నాం. అది రెండవ మరణమును గూర్చి వింటున్నామనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రెండవ మరణమునకు మనము ఎలా చేర్చబడతామో, ఎక్కడి నుంచి తీర్పు మొదలవుతుంది అంటే దేవుని యొక్క ఇంటి నుండే మొదలవుతున్నటువంటి ఈ తీర్పు ఇప్పుడే మన యొద్ద నుండే మొదలవుతుంది. అంటే మనం ఎక్కడున్నాం? పరిశుద్ధ మందిరంలో ఉన్నాం. పరిశుద్ధ మందిరంలో ఉన్నటువంటి మన యొద్ద నుండే స్టార్ట్ అవుతా ఉంది. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతా ఉంది తీర్పు. అందుకే మరి ఎప్పుడైతే దేవుని మాటలకు అవిధేయులుగా, దేవునికి అవిధేయులుగా ఎవరైతే జీవిస్తున్నారో
అట్టి సువార్తను వర్తమానమును ఎవరైతే అంగీకరించడం లేదో అట్టి వారి సంగతి ఏంటి, అవిధేయులైనటువంటి వారి సంగతి ఏమిటి అని పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారు చెప్తారు. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక. మన సంగతి ఏంటి అసలు? మనం మందిరంలోనే ఉన్నాం, మందిరంలో మన నుండే స్టార్ట్ అవుతుంది అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎంతైనా ఆలోచించగలుగుతున్నామా మనం? అబ్బే, ఆయన మందిరంలోనే సునుక్కుంటాం, ఆయన మందిరంలో గునుక్కుంటాం, ఆయన మందిరంలో ఆ మాటలు మనకు తగిలితే చాలా చూపుమంటది, సేవకుడిని శాపనార్థాలు పెట్టాలి. అందుకే దేవుడు, మీరు శాపనార్థాలు పెట్టకముందే దేవుడే శపించేశాడు మిమ్మల్ని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అనేకమైన పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. వాక్యం వాడికి తగిలిందంటే వెంటనే ఆ వాక్యం అసలు యూట్యూబ్లోకి వెళ్దాం, లైవ్లోకి వెళ్దాం, ఆడ ఆగిపోద్ది అంతే. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యమునకు అవిధేయులైన వారు ఉన్నారు. అట్టి వారికి మరి ఏమీ తోచదు. అట్టి వారి నుండే, వారి దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది తీర్పు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, చూద్దాం ఇంకొక మాట కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ లేఖనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ లేఖనాన్ని చూద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి మాటలైనను శ్రేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకునివారు, పగట యందు మర్యాదగా నడుచుకుందును అనుకున్నటువంటి వారు పగట యందు ఇలాంటి అల్లరి మాటలైనను పోకిరి మాటలైనను మరి అల్లరి చేష్టలైనను విచారులైనను మరి ఇంకా కూడా ఆయన సెలవిస్తా ఉన్నాడు. వీటన్నిటి నుండి కూడా మనము ఇంకా కూడా మారకపోతే మన స్థితిగతి ఏమిటి దేవునిలో? మరి పగటి యందు మనము మర్యాదగా దేవునిలో నడుచుకోకపోతే, పగటి యందు అంటే వెలుగులో, దేవుని యొక్క వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రమునో చీకటి లేదు. మరి చీకటి లేని దేవునిలోనికి వచ్చినటువంటి నీవు దేవునిలో ఏ రీతిగా ఉన్నావు? పగటి సంబంధి వలె ఉన్నావు, రాత్రి సంబంధివి కాదు. ఇది స్పష్టం. నీవు ఏ మాత్రము కూడా రాత్రి సంబంధివి కాదు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ఇక్కడ పగటి యందు నడుచుకొనున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. వీటన్నిటినీ విడిచిపెట్టాలి. అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెట్టాలి. అలాగే మత్తు పదార్థములను విడిచిపెట్టాలి. కామ విలాసములను విడిచిపెట్టాలి. పోకిరి మాటలను విడిచిపెట్టాలి. మరి అంతేకాకుండా వారి చేష్టలను విడిచిపెట్టాలి. అంతేకాకుండా చూడండి, కలహములు ఉండకూడదు, మత్సరములు ఉండకూడదు. మరి వీటన్నిటినీ విడిచిపెట్టేసి మనం పగటి యందు మర్యాదగా నడుచుకుందాము అని అంటున్నాడు. మరి అమర్యాదగా నడుచుకునే వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళ తీర్పు ఎప్పుడో దేవుని ఇంటి నుండి స్టార్ట్ అవుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించాలి. నువ్వు దేవునిలో ప్రభువైన యేసుక్రీస్తులో మర్యాదగా నడుచుకుంటే ఆ మర్యాద నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు మర్యాదగా నడుచుకోవో నిత్య నరకంలో చేర్చబడుతుంది. అది రెండవ మరణానికి దారి తీస్తుందనే విషయాన్ని నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? పరిశుద్ధ గ్రంథంలో నీకేం కనిపించడం లేదా? మన దేవుని సంగమా, ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, దేవుడు అంటున్నాడు, ఏ నాడైతే నువ్వు
క్రైస్తవ్యంలోనికి, క్రీస్తు మార్గంలో నడుచుచున్న ప్రతి విశ్వాసి కూడా దేవునిలో మర్యాదగా నడుచుకోకపోతే నిత్య నరకమునకు చేర్చబడతారు ఇట్టి వారందరూ. ఎప్పుడైతే నీవు మర్యాదగా నడుచుకుంటావో ఆ మర్యాద నిన్ను పరిశుద్ధ గ్రంథములో, జీవపు గ్రంథములో నీ పేరును లిఖింపచేస్తూ ఉంది. జీవపు గ్రంథములో నీ పేరు లిఖించబడుతుంది. మరి అది ఎలా అంటే చూడండి దేవుని యొక్క జడ్జిమెంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును, ఆయన తీర్పు చాలా డిఫరెంట్. దేవునితో నువ్వు మర్యాదగా నడుచుకోకపోతే ప్రియమైన దేవుని బిడ్డ, ఖచ్చితంగా నువ్వు నిత్య నరకంలోకి చేర్చబడతావని, రెండవ మరణమునకు నువ్వు పాత్రుడవని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటే, నువ్వు ఎప్పుడైతే దేవునితో మర్యాదగా నడుచుకుంటావో అట్టి నీ మర్యాదను బట్టి నీ పేరు జీవపు గ్రంథములో లిఖింపబడుతుంది. లిఖింపబడినటువంటి నీవు నిత్య జీవమునకు చేర్చబడతావు. ఆ పరలోక రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తులో ఉంటావు. అంతేకాదు, చూడండి, అది కూడా ఆ వాక్యం కూడా మీతో మాట్లాడుతోంది. ప్రకటనల గ్రంథము 20వ అధ్యాయము 14-15 లేఖనాలు. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఏ అగ్నిగుండమే రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వారు అగ్నిగుండములో పడవేయబడుదురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి పేరైనను జీవ గ్రంథములో లిఖింపబడని ఎడల అట్టి వారు అగ్నిగుండములో పడవేయబడుదురు. ఇది రెండవ మరణము. ప్రియమైన దేవుని సంకమా, ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యమే సెలవిస్తాము. దేవుని వాక్యమే సెలవిస్తుంది. అందుకే యేసుతో నేను ఉంటానయ్యా, క్రీస్తులోనే జీవిస్తానయ్యా, యేసుతో నేను ఉంటానయ్యా, క్రీస్తులోని జీవిస్తానయ్యా, ఇహమందు నా యేసుతో, పరమందు నా క్రీస్తులో, ఇహమందు నా యేసుతో, పరమందు నా క్రీస్తులో కలిసి ఉంటానయ్యా, కలుసుకుంటానయ్యా, కలిసే ఉంటానయ్యా, కలుసుకుంటానయ్యా, నా యేసుతో, నా క్రీస్తులోని, నా యేసుతో, నా క్రీస్తులోని. నువ్వు ఇలా ఉండాలంటే ఖచ్చితంగా నీ పేరు జీవ గ్రంథములో లిఖింపబడాలి. అలా కాదు అనుకుంటే నీ పేరు జీవ గ్రంథములో లిఖింపబడని ఎడల నీవు అగ్నికుండంలో పడవేయబడదువు. ఈ రెండవ మరణమే నిత్య నరకం. ఈ రెండవ మరణమే నిత్య నరకమునకు దారి తీస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనమందరము కూడా దేవుని వాక్యమునకు లోబడి ఆయన యందు, ఆయనలోనూ అతిశయపడినట్లుగా ఖచ్చితంగా మనము ఆ రెండవ మరణమునకు చేర్చబడకుండా, ఆ రెండవ మరణమని నిత్య నరకములో పడకుండా ఉండాలంటే మనమందరం కూడా దేవునిలో ఏకమై ఉండాలని, దేవునితోనే కలిసి ఉండాలని దేవుని వాక్యం సెలవిచ్చుతున్న ఈ రీతిగా సంఘములలో విశ్వాసులందరూ కూడా దేవునితో కలుసుందురుగాక. ఆమేన్.